ముందుగా ఉగాది శుభాకాంక్షలు. అయితే ఈరోజు కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్ ఏం జరిగింది ఈ వీడియోలో చూసేద్దాం. దాసు దగ్గరికి వెళ్ళిన జ్యోత్స్న, ఎందుకు పిలిచావు దాసు, రమ్మని, ఏం చెప్పాలి నాకు అంటూ పేరు పెట్టి పిలుస్తూ తనదైన స్టైల్లో చొక్కాలు చూపిస్తుంది దాసుకి. అదేంటి పేరు పెట్టి ఎందుకు పిలుస్తున్నావు అని దాసు అడిగితే, నీకు నాకు ఏం సంబంధం ఉందని నా అన్న అని పిలవాలి అని, నేను దశరథ కూతుర్ని కదా మనకు తిక్క సమాధానం చెబుతుందనమాట. అయితే పూర్తిగా ఏం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. దాసు, నేను దశరథ కూతుర్ని, ఈరోజు మా అమ్మ సుమిత్ర ఆపరేషన్ ఉంది, ఈ టైంలో నన్నెందుకు రమ్మన్నావో చెప్పా అంటూ జో బిల్డప్ కొడుతుంటే, దీప జోలికి రావద్దు, దీపను ఇబ్బంది పెట్టొద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తుంటాడు దాసు. అసలు దీప ఎవరు దాసు, ఎవరు కూతురు, ఆట మీరు మొదలు పెట్టారు కదా, నేను ముగిస్తాను, నన్నే కన్ఫ్యూజ్ చేసి ఆట ఆడాలని అనుకున్నాను కదా, నేను చూసుకుంటాను, ఎందుకంటే నేను దశరథ కూతుర్ని కదా అంటూ దాసు చెప్పేది ఏం తినకుండా కారెక్కి వెళ్ళిపోతుంది. అయితే దాసు మనసులో సుమిత్ర వదిన ఆపరేషన్ జరిగే వరకు అమ్మా నీ ఆటలు, ఆ తర్వాత ఇంకేం మిగలదు అని రగిలిపోతాంది మనసులో. అయితే మనం ఇంకా దాసు దీపను రక్షించడానికి దీప తన కన్న కూతురు అనే అబద్ధం చెబుతాడేమో అనుకున్నాం. ఇది ఇలా ఉండగా మరోవైపు పారిజాతంతో జ్యోత్స్న మాట్లాడుతూ, నేను ఎంత టెన్షన్ పడుతున్నానో నీకు తెలుసా అంటుంది. ఎందుకమ్మా అంత టెన్షన్ అంటూ అక్కడికి వస్తాడు దశరథ్. ఈరోజు అంతా అయిపోతుంది కదా, మనం ఏ సమస్య గురించి బాధపడ్డాము ఆ సమస్య ఈ రోజుతో తీరిపోతుంది కదా అంటాడు దశరథ్. ఆపరేషన్ పూర్తయితే మీరందరూ ఏదో చేయబోతున్నారో నాకు అర్థమైంది, కానీ అది జరగనివ్వను కదా అనుకుంటుంది జ్యోత్స్న మనసులో. సుమిత్ర అందరినీ తనివి తీరా చూస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు అంటాడు శివనారాయణ. మీ అందరినీ మళ్ళీ చూస్తానో లేదో, నా కూతురు నన్ను కాపాడుతుంది, కానీ భగవంతుడు ఇచ్చిన ఆయుస్సు ఎన్నాళ్ళు ఉంటుందో అంటుంది సుమిత్ర. ఈ ఆపరేషన్ తర్వాత నీకు నీ కూతురుతో అసలైన బంధం మొదలవుతుంది అంటాడు దశరథ్. దీపే అసలైన కూతురు అని చెప్పేస్తాడు అని అనుకుంటుంది కూడా జ్యోత్స్న. అయితే తర్వాత అందరు హాస్పిటల్కి బయలుదేరుతూ జ్యోత్స్నని కార్ డ్రైవ్ చేయమంటాడు దశరథ్. నువ్వో మరి అంటుంది జ్యోత్స్న. చిన్న పని ఉంది, నేను అది చూసుకొని వచ్చేస్తాను అంటాడు దశరథ్ అనమాట. ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు అనుకుంటుంది జ్యోత్స్న. మరోవైపు డాక్టర్ దీపకి ఆపరేషన్ అని చెప్పి కంగారు పడుతుంది. మీరు ఎందుకు టెన్షన్ పడటం అంటాడు కార్తీక్. ఇక్కడ దశరథ్ గారు కూతురు దీపాని కొందరికి తెలుసు, కొందరికి తెలియదు, జ్యోత్స్న వాళ్ళకి తెలియకుండా ఆపరేషన్ జరుగుతుందా అంటుంది డాక్టర్. అయితే ఎక్కడ నేను ఉండగా మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు అంటాడు కార్తీక్. ఆపరేషన్ పూర్తయిన వరకు మీరు ఎక్కడికి వెళ్ళకూడదు అంటుంది డాక్టర్ అనమాట. తర్వాత శ్రీధర్కి కార్తీక్ ఫోన్ చేసి సౌరి అక్కడికి వచ్చిందా అని అడుగుతాడు. ఎవరు తీసుకురాకుండా ఇక్కడికి ఎందుకు వస్తుంది అంటాడు కార్తీక్. టైం అయిపోతుంది, స్కూల్కి వెళ్తానని బయటికి వెళ్ళింది, కాసేపటి తర్వాత వెళ్ళి చూస్తే అక్కడ సౌర్య లేదు అంటాడు శ్రీధర్. బస్సు ఎక్కి స్కూల్కి వెళ్ళిపోయి ఉంటుంది అంటాడు కార్తీక్. మేమే అలాగే అనుకున్నాం, కానీ కాసేపటి తర్వాత స్కూల్ బస్సు వచ్చి ఆగింది, అప్పుడే తన స్కూల్ బస్సు ఎక్కలేదని అర్థమైంది మాకు కూడా. తర్వాత చూస్తే తన బ్యాగు మన గేటు పక్కన పడేసి ఉంది అని కంగారుగా చెప్తాడు శ్రీధర్. ఏమైంది అంటుంది దీప. ఏం కాలేదు, నేను బయటికి వెళ్ళి మాట్లాడుతాను అని చెప్పి బయటకు వచ్చి శ్రీధర్తో మాట్లాడుతూ, నాకు నా కూతురు కావాలి, నువ్వేం చేయాలో అది చెయ్యి, నేను ఏం చేయాలో అది చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు కార్తీక్. వెనక్కి తిరిగి చూసేసరికి దీప ఉంటుంది. ఏం జరిగింది అసలు అని అడుగుతుంది దీప. సౌర్య స్కూల్కి వెళ్ళను అని ఏడ్చిందట, అయినా బలవంతంగా పంపించారట మన వాళ్ళు. అదే చెప్తున్నారు, స్కూల్ పక్కనే కదా, నేను ఒకసారి చూసి వస్తాను, నువ్వు లోపలికి వెళ్ళు అంటాడు కార్తీక్ దీపతో. దీప లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు ఆపరేషన్ అనే విషయం జ్యోత్స్నకు తెలుసు కదా, తనే కారణమే ఉండవచ్చు అని అనుమానిస్తాడు కార్తీక్. హాస్పిటల్ నుంచి బయటికి వెళ్తుంటే సుమిత్ర వాళ్ళు కనిపిస్తారు. ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది సుమిత్ర. అలా అడగవద్దు, ఎక్కడ కుదిరితే మీకెందుకు అన్నాడంటే మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు, ఎక్కడికైతే మీకెందుకు అని అడిగాడనుకో ఎక్కడ మొహం పెట్టుకోవాలో మీకు అర్థం కాదు అని నిష్ఠూరంగా అంటాడు శివనారాయణ. సౌర్య కనిపించకుండా పోవడం గురించి బాగా తెలిసి ఉంటుంది అనుకుంటుంది జ్యోత్స్న. బిడ్డను పోగొట్టుకోవద్దని చిల్లక చెప్పినట్లు చెప్పాను, అయినా వినలేదు అంటాడు శివనారాయణ. ఏదో ఒకరోజు నీకు పూర్తిగా అర్థమవుతాను అని శివనారాయణతో చెప్తాడు కార్తీక్. తర్వాత మాట్లాడుతూ, నీకేం భయం లేదు, నీ కూతురు నిన్ను కాపాడుతుంది అంటాడు కార్తీక్. మరోవైపు ఆమె చేస్తున్న దశరథ దీపకి సుమిత్రకి దీప కడుపులో పెట్టుకు ఏమీ కాకూడదని దండం పెట్టుకుంటాడు. మరోవైపు పారిజాత హాస్పిటల్లో రూమ్స్ తిరుగుకుంటూ దీప దగ్గరికి వచ్చి సౌర్య కనిపించకుండా పోయిన విషయం చెప్పేస్తుంది అనమాట. దీపకి పారిజాత విషయం చెప్పేస్తుంది.
కంగారుగా అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటుంది దీప. అప్పుడే అక్కడికి డాక్టర్ వచ్చి, "ఎక్కడికి వెళ్తున్నావు?" నేను తీసుకెళ్ళడానికే వచ్చాను" అంటుంది. అక్కడితో ఈ రోజు ఎపిసోడ్ అయితే ముగిసింది. అయితే మరి శౌర్య దొరుకుతుందా? దీపాన్ని జ్యోత్స్న కిడ్నాప్ చేస్తుందా? అసలు సుమిత్ర ఆపరేషన్ జరుగుతుందా లేదనేది ఏది జరిగితే బాగుంటుందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో మనం చూద్దాం. మనం అనుకున్నది జరిగిందో లేదో చూద్దాం. అలాగే మన ఛానల్ మరోసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.